మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. జనవరి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక వైభవానికి యూపీ ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాకు 30 నుంచి 50 కోట్ల మంది భక్తులు హాజరవచ్చన్న అంచనాలున్నాయి. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్. 12 ఏళ్లకు ముందు జరిగిన ప్రయాగ్రాజ్ కుంభమేళాకు 20 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. ఈసారి 30 నుంచి 50 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తున టెంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. దీనికోసం ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వామ్యమయ్యాయి. ఆన్లైన్లో ఈ టెంట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కుంభమేళాలో 40 కోట్ల మంది అక్కడ ఈసారి పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. దీనికోసం 1,60,000 టెంట్లు, 1,50,000 టాయిలెట్లు, 1,250 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేశారు. पंडित कहाँ गए गड्ढे का पूजन के आनंद की जनों की ఆ పవిత్ర సమయంలో నదీ స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ప్రయాగ సంగమం వద్దకు చేరుకుంటారు. ఈ ఏడాది మహాకుంభ సమయంలో సుమారు 40 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 1,60,000 టెంట్లను ఏర్పాటు చేశారు. 1,50,000 టాయిలెట్స్ ను నిర్మించారు. దాదాపు 15,000 మంది శానిటేషన్ వర్కర్లు పనిచేయనున్నారు. 1,250 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేశారు. 67,000 ఎల్జీడీ లైట్లు, 2,000 సోలార్ లైట్లు, 3 లక్షల వృక్షాలను ఏర్పాటు చేశారు.